ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి, మదన్ ఇంకా రాజారాం వాళ్ళు ఎక్కడున్నారో మాకు చెప్పారనుకోండి, నేను మీకు మాటిస్తున్నాను, నేను టీవీలో మీ ఏరియా గురించి మంచి రిపోర్ట్ చూపిస్తాను. దాంతో మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే వచ్చి మొత్తం ఇక్కడ చెత్త అంతా శుభ్రం చేసేస్తారు. చూడండి, మదన్ అయితే కొంచెం సేపటి క్రితమే వాడి సామాన్లు తీసుకుని స్టేషన్ వైపు వెళ్ళాడు. స్టేషనా? అంటే వాడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకే. పద విరాజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆటో స్టేషన్, త్వరగా వెళ్ళు. అరే ఎవరు మీరు? ఇప్పుడు అతను స్టేషన్ కి రాడు, జైలుకి వెళ్తాడు. వెళ్ళండి. ఎవరు మీరు? నీకు ఇప్పుడు తెలుస్తుందిలే. నువ్వే కదా సూర్యవంశీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ మొత్తాన్ని మార్చేసింది. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు, ఎవరి పని చేయించారు నీతో? మేడం గారు, నేనేం చేయలేదు. అబద్ధం చెప్పావంటే పోలీస్ స్టేషన్ అప్పగించేస్తాను నేను. నిజం చెప్తున్నాను మేడం, నేనేం చేయలేదు మేడం. వీడు ఇలా ఎందుకు చెప్తాడు? విరాజ్, అతని పాకెట్ చెక్ చేయి. ఏంటది? నువ్వే అన్నావు నువ్వేమీ చెయ్యలేదని. మరొక ట్రక్ డ్రైవర్ ఎంత క్యాష్ పట్టుకుని షికార్కి వెళ్తున్నాడా? పారిపోతున్నావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు ఇంటికి కాదు, ఇక్కడ నుంచి నేను సరాసరి స్టేషన్ కి తీసుకువెళ్తాను. అక్కడ ఉంటుంది చాలా ఏళ్ళు. మేడం గారు, దీంట్లో నా తప్పేం లేదండి. ఇదంతా నేను ఆ కుమార్ కాన్షియస్ నయ్య గారు చెప్తేనే ఇదంతా చేశాను మేడం. కుమార్ కన్స్ట్రక్షన్సా? విరాజ్, అది రాఘవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అతిపెద్ద బిజినెస్ రైవల్ వాళ్ళు. ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది మిస్టర్ నిశ్చయ్, మీకంటే మంచి డ్రింక్ సిటీలో ఎవరూ తాగించలేరు. మీకు మంచి రోజులు వస్తున్నాయి వీరేంద్ర గారు. నోట్లు లెక్క పెట్టే మిషన్ ఒకటి కొనుక్కోండి. అరే, ఫోన్ పక్కన పెట్టే, ఎవరో మన పార్టీ పాడు చేస్తున్నారు. ఇదేదో ఇంటర్నేషనల్ కాల్లా ఉంది, దీన్ని మిస్ చేయలేను. మన ప్రాజెక్ట్ లో చాలా మంది ఎన్ఆర్ఐలే డబ్బులు పెడుతున్నారు. హలో హలో మిస్టర్ నిశ్చయ్, మీరు బిల్డింగ్స్ కడుతుంటారా? అవును. గుడ్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ జగదీష్ ఇన్వెస్టర్స్. మేము ఒక లండన్ బేస్డ్ కంపెనీ. మా మేడం లిసా గారు ఇప్పుడు ఇండియాకి వచ్చారు. ఆయన వివిధ ప్రాపర్టీస్ లో కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. చెప్పండి, ఎన్ని కావాలో? ప్రస్తుతానికైతే 3 ఫ్లాట్లా ఉన్నాయండి? ఈడియట్, 3 ఫ్లాట్ కాదు, మ్యామ్కి 3 బిల్డింగ్స్ కావాలి. మీరు మీ కంపెనీ పేరు ఏం చెప్పారు? జగదీష్ ఇన్వెస్టర్స్. ఓకే, జగదీష్ ఇన్వెస్టర్స్. మీ కంపెనీ చాలా పెద్దదండి. అందుకే మేడంకి 3 బిల్డింగ్స్ కావాలి అన్నది. సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మేడం మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు? అదేంటంటే లిసా మేడం దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, కానీ డబ్బులు చాలా ఎక్కువ. సో ఐ హోప్ నీకు అర్థమై ఉంటుందని, నువ్వు మేడం టైం వేస్ట్ చేయకూడదు అని. అలాగేనండి, మీరు మేడంతో చెప్పండి, ఆవిడ రేపు పొద్దున్నే వచ్చేయచ్చు. దుర్గమ్మ తల్లి ఈ డీల్ అయిపోయేలా చేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది బాగా. హలో, మేము రేపు మిమ్మల్ని కలవటానికి వస్తారు 10 గంటలకి మీ ఆఫీస్లో. సో డోంట్ బి లేట్. ష్యూర్. సీ యూ టుమారో. రేపు మనం ఈ స్టింగ్ ఆపరేషన్ చేసి తీరాలి విరాజ్. నాకు తెలుసు ఇందులో చాలా ప్రమాదం ఉందని, కానీ రాఘవ్ కోసం ఇది చేయటం చాలా అవసరం. రేపు నువ్వు నాతో పాటు రావద్దు. ఇందులో కొంచెం ప్రమాదం ఉంది, అందుకే నేను నీతో రావద్దా? మన స్నేహం అలాంటిదా చెప్పు? నేనిది రాఘవ్తో పాటు జర్నలిజం కోసం కూడా చేస్తున్నాను. మనలాంటి జర్నలిస్టుల పని కేవలం మిర్చి మసాలున్న వార్తలు పంచటం కాదు, నిజానికి అసలైన వార్తల్ని బయటకు తీసుకురావాలి మనం. పైగా రాఘవ్ నిరపరాధిగా నిరూపించుకోవాలి. అంత సులువేమీ కాదు, కానీ ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను.